హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కార్ పార్కింగ్ ఏరియాలో ఫ్లోరింగ్స్, అలాగే మెయిన్ గేట్ దగ్గర ర్యాంప్ వర్క్ ఎలా చేసుకోవాలి, ప్లాంటర్ బాక్సెస్ ఎలా కట్టుకోవాలి అనే విషయాల గురించి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఫర్దర్గా మన బిల్డింగ్ చుట్టూతా ఫ్లోరింగ్ ఎలా వేసుకోవాలి, ఆ బిల్డింగ్ చుట్టూతా ఉండే లెవెల్స్ ఎలా ఫైనల్ చేసుకోవాలి, ఆల్ అరౌండ్ ది బిల్డింగ్ అన్ని వైపులో కూడా లెవెల్స్ ఎలా ఫైనల్ చేసుకోవాలి అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిలో మనం చూసుకోవాల్సింది, ముఖ్యంగా గమనించుకోవాల్సింది, వాస్తుపరంగా ఇంటి చుట్టూ ఉండేటువంటి ఖాళీ స్థలంలో లెవెల్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకొక విషయం చూసుకోవాల్సింది ఏంటంటే, రెయిన్ వాటర్, వర్షం కురిసినప్పుడు మన ఇంటి చుట్టూ ఏదైతే రెయిన్ వాటర్ వస్తుందో ఆ రెయిన్ వాటర్ అనేది ఎలా డ్రైన్ అవుట్ చేయగలుగుతాము అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలు చూసుకునేటప్పుడు మన యొక్క పార్కింగ్ లెవెల్ అనేది ఆల్రెడీ ఫైనల్ చేసుకుని పెట్టుకుని ఉంటాము. ఈ పార్కింగ్ లెవెల్ రిఫరెన్స్గా తీసుకుని పార్కింగ్ అనేది ఈశాన్యం కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్లో కానీ మనం ప్రొవైడ్ చేసుకుని ఉంటాం కనుక ఆ పార్కింగ్ లెవెల్ని బట్టి మిగతా ఇంటి చుట్టూ ఉండేటువంటి ఫ్లోరింగ్ లెవెల్ని డిసైడ్ చేసుకుంటాం. అలా డిసైడ్ చేసుకున్నప్పుడు ఇంటి యొక్క సెట్ బ్యాక్లో మనము సంప్ కనుక నిర్మించుకున్నట్లయితే ఆ సంప్ యొక్క టాప్ లెవెల్ రిఫరెన్స్గా తీసుకుని మిగతా 4 డైరెక్షన్స్లో ఉండేటువంటి లెవెల్స్ని మనం ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో సపోజ్ ఇప్పుడు మనము నార్త్ ఈస్ట్ కార్నర్లో మన యొక్క ఇంటికి పోర్టికో అనేటువంటి ప్లేస్ వదిలిపెట్టి మన కార్ పార్కింగ్కి ప్రొవైడ్ చేసుకున్నట్లయితే కనుక ఆ ప్రదేశంలో వాటర్ సంప్ కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ వాటర్ సంప్ టాప్ లెవెల్ తీసుకుని ఆ వాటర్ సంప్ లెవెల్ నుంచి వాటర్ మనకి బయటికి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానిలో మనం ఇంటి సెట్ బ్యాక్ జనరల్గా 2 మీటర్స్ లేదా 3 ఫీట్ సైజ్ ఆఫ్ ది ప్లాట్ను బట్టి ఈ సెట్ బ్యాక్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటాము. ఆ సెట్ బ్యాక్కి సరిపడినంత స్లోప్ అనేది మెయింటైన్ చేసుకుని మన యొక్క రెయిన్ వాటర్ పైపు డ్రైన్ అవుట్ చేసుకునే విధంగా ప్రొవైడ్ చేసుకుంటాము. ఆ డ్రైన్ అవుట్ చేసిన వాటర్ మన కాంపౌండ్లో యాజ్ పర్ నామ్స్, గవర్నమెంట్ నామ్స్, మనము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కలెక్ట్ అయిన రెయిన్ వాటర్ని ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్కి డైరెక్ట్ చేసే విధంగా మనం కనుక పైప్ ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఈ వాటర్ అనేది అండర్ గ్రౌండ్లో సబ్సాయిల్లో పర్క్యులేట్ అవటం ద్వారా ఆ వాటర్ మన యొక్క ఇంటి కాంపౌండ్లో ఉన్నటువంటి బోర్వెల్కు ఆ రెయిన్ సీజన్లో రీఛార్జ్ అయ్యే విధంగా అది మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ మనం ప్రధానంగా లెవెల్ విషయంలో గమనించుకోవాల్సింది ఏంటంటే, సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతి అంటాము. ఆ నైరుతి భాగం అన్నిటికన్నా హైట్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. వెన్ కంపేరింగ్ విత్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్, నైరుతి భాగం ఎత్తుగా ఉండేటట్టుగా చూసుకుని, సపోజ్ నైరుతి అంటే సౌత్ వెస్ట్ కార్నర్ వస్తుంది కనుక సౌత్ వెస్ట్ పార్ట్ మనం కనుక ఈశాన్య భాగం కన్నా ఒక 1 ఫీట్ హైట్ కనుక ఉండేటట్టుగా నిర్ధారించుకున్నట్లయితే అక్కడి నుండి 2 డైరెక్షన్స్లో మనకి స్లోపింగ్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఆ 2 డైరెక్షన్స్ ఏంటంటే సౌత్ ఈస్ట్ అలాగే నార్త్ వెస్ట్. ఈ 2 డైరెక్షన్స్లో మన యొక్క గ్రౌండ్ లెవెల్ని ఫ్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 ఫీట్ కనుక మనం నార్త్ ఈస్ట్ నుంచి కంపేర్ చేసుకున్నప్పుడు సౌత్ వెస్ట్ కనుక రీచ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క సౌత్ ఈస్ట్ అనేది అరౌండ్ 5 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ డౌన్ ఉండేటట్టుగా, సౌత్ వెస్ట్ కన్నా సౌత్ ఈస్ట్ 4 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ డౌన్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే సౌత్ వెస్ట్ నుంచి నార్త్ వెస్ట్కి మనం కనుక లెవెల్ చూసుకున్నట్లయితే సౌత్ ఈస్ట్ కన్నా నార్త్ వెస్ట్ ఇంకా కొంచెం ఒక 1-2 ఇంచెస్ కిందికి ఉండేటట్టుగా లేదా సమానమైన లెవెల్లో ఉండేటట్టుగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే
ఇప్పుడు ఈ 1 ఫీట్ లెవెల్ నుంచి మనం 4 to 5 ఇంచెస్ కనుక మనం రెడ్యూస్ చేసుకున్నట్లయితే సౌత్ ఈస్ట్ కార్నర్లో, నార్త్ వెస్ట్ కార్నర్లోకి వచ్చేసరికి 6 to 7 ఇంచెస్ అనే లెవెల్ మనం మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా మెయింటైన్ చేసుకోవటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో సౌత్ వెస్ట్ నుంచి చూసుకున్నట్లయితే సపోజ్ మనం 6 to 7 ఇంచెస్ కనుక మన లెవెల్ డిఫరెన్స్ నార్త్ వెస్ట్ కార్నర్లో కనుక ప్రొవైడ్ చేసుకున్నట్లయితే అక్కడ నుండి ఫర్దర్గా మనకి ఇంకొక 5 to 6 ఇంచెస్ స్లోప్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ అనే కార్నర్కి మనకి అంత లెవెల్ డిఫరెన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అలాగే సౌత్ ఈస్ట్ కార్నర్ కనుక 4 to 5 ఇంచెస్ డౌన్లో పెట్టుకుంటాం కనుక ఇక్కడ వచ్చేసరికి 7 to 8 ఇంచెస్ సౌత్ ఈస్ట్ టు నార్త్ ఈస్ట్ ఆ లెవెల్ డిఫరెన్స్ అనేది మనకి దొరుకుతుంది. సో ఈ విధంగా వాస్తును సాటిస్ఫై చేస్తూ మన యొక్క ఇంటి చుట్టూ రెయిన్ వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకునేందుకు లెవెల్స్ మెయింటైన్ చేసుకోవటానికి మనకి కన్వీనియంట్గా ఆ లెవెల్స్ని డిసైడ్ చేసుకోవటం మంచిది. అలాగే మన యొక్క ఇంటి చుట్టూ ఉండే సెట్ బ్యాక్ని ఆధారంగా చేసుకుని మన యొక్క గార్డెన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఆ గార్డెన్కి ఎలా మనం ప్రొవిజన్ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో సౌత్ వాల్ కనుక మనం తీసుకున్నట్లయితే సౌత్ వాల్లో కనుక మీరు అరౌండ్ ఒక 4 feet లేదా 5 feet సెట్ బ్యాక్ కనుక మెయింటైన్ చేసుకునేటట్లయితే అందులో నుంచి అట్లీస్ట్ ఒక 1.5 feet మనము ప్లాంటర్ బాక్స్ కోసం ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్లో మనకి నచ్చినటువంటి ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ లేదా సమ్ కిచెన్ గార్డెన్ ఆ విధంగా కూడా మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలానే నార్త్ వెస్ట్ డైరెక్షన్లోకి వచ్చేసరికి అంటే వెస్ట్ సెట్ బ్యాక్లోకి వచ్చేసరికి మనం కనుక సర్వెంట్ రూమ్, మనది ఇండిపెండెంట్ హౌస్ కనుక సర్వెంట్ రూమ్ ప్రొవిజన్ కనుక మనము ఇచ్చినట్లయితే అటువైపు కొంచెం ఆ సెట్ బ్యాక్లో వీలైనంత వరకు ఫ్లోరింగే ఎక్కువగా వేయవలసిన అవసరం ఉంటుంది. ఎక్కువ స్పేస్ ఉండదు కనుక అది కూడా మనం ఒక 5 feet అలా సెట్ బ్యాక్ కనుక మెయింటైన్ చేసినట్లయితే, అంటే యూజువల్గా మనం 200 square yards కనుక ప్లాట్ తీసుకున్నట్లయితే మన యొక్క ఫ్రంట్ సెట్ బ్యాక్ 2 meters ఉంటుంది. అలాగే అదర్ డైరెక్షన్స్లో 1.5 meters అంటే 5 feet సెట్ బ్యాక్ అనేది మనం తీసుకుంటాం. ఈ 5 feet సెట్ బ్యాక్లో ఎక్కువ భాగం మనం ప్లాంటర్కి ప్రొవైడ్ చేయలేం కనుక వాల్ థిక్నెస్ పోయిన తర్వాత మనకు అక్కడ మూమెంట్ స్పేస్ కూడా కావాల్సి ఉంటుంది. అలాగే వారికి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయవలసిన అవసరం ఉంటుంది కనుక ఆ ప్రదేశంలో కన్వీనియంట్గా ఉండేటట్టుగా చూసుకుని మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఎక్కడ ఎలా ప్రొవైడ్ చేసుకోవాలి, వీటిని మనము ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేటువంటి విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Quote of the day: darkness cannot drive out the darkness. Only light can do that. Thanks for watching.